హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 43 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 15th December 2021 షిఫ్ట్ 2 పేపర్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తుంటాం. రీజనింగ్ అలాగే ఆప్టిట్యూడ్ సంబంధించిన మాక్ టెస్ట్ మనం సాల్వ్ చేస్తుంటాం. ప్రతి మాక్ టెస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అలాగే మీకు రెగ్యులర్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సపరేట్గా క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ క్లాసెస్ ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఈజ్ టు ప్రపోర్షన్ చూడగానే చెప్పొచ్చు ఇది ఎనాలజీ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మనకి లెటర్ క్లస్టర్ ఇచ్చాడు కాబట్టి ఇది లెటర్ క్లస్టర్ ఎనాలజీ ప్రాబ్లం అవుతుంది. సో ఎనాలజీ ప్రాబ్లమ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈజ్ 2 ఉంది కదా, సో ఇక్కడ ఈజ్ 2. సో ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ వచ్చేసరికి రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఏదైనా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న రిలేషన్ వచ్చింది. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్న లెటర్ క్లస్టర్ కూడా ఏదో ఒక రిలేషన్ ఫాలో అవుతూ ఏదో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇక్కడ నెక్స్ట్ టర్మ్ వస్తుంది, దాన్ని మనం కనిపెట్టాలి. ఓకేనా? బీజీఎల్ అని చూడండి ఫ్రెండ్స్, బీజీఎల్. అలాగే హెచ్ఎన్టీ. ప్లేస్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లేస్ వాల్యూస్ అనేది తెలిస్తే మీకు ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. బి వాల్యూ అంతా ఇక్కడ 2 ప్లేస్ వాల్యూ. జీ అంటే 7, ఎల్ అంటే 12, హెచ్ అంటే 8 వస్తుంది, ఎన్ అంటే 14, టీ అంటే 20. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మీకు 2 నుంచి 8 వచ్చిందంటే అర్థం ఏంటి? 6 యాడ్ అయింది. 7 నుంచి 14 వచ్చిందంటే అర్థం ఏంటి? 7 యాడ్ అయింది. 12 నుంచి 20 వచ్చిందంటే 8 యాడ్ అయింది. 6, 7, 8. సో 1 నెంబర్ ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాలి. చూడండి, ఈఐఎం. ఈ అంటే 5, ఐ అంటే 9, ఎం అంటే 13. 6, 7, 8 యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి టోటల్. సో 5 + 6 ఎంత అవుతుంది? 11 అంటే కే. 9 + 7 16 అవుతుంది, 16 అంటే పి. 13 + 8 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 21 అంటే యూ. సో కేపీయూ ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించి సపరేట్ క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో క్వశ్చన్లో ఏమంటుందంటే ఇక్కడ ఏ 2 నెంబర్స్ చేంజ్ చేస్తే మనకి = 321 వస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా? క్వశ్చన్లు ఏంటంటే విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. నథింగ్ బట్ LHS = RHS చేయమంటున్నాడు. కాకపోతే ప్రతిసారి మనకి ప్లస్ అండ్ మైనస్ మ్యాథమెటికల్ సైన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ మనం నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసి LHS = RHS చేయాలి. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి, సో ఈ ప్రాబ్లమ్స్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే చూడనట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అందులో మీకు ఆల్ టైప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అందులో మీకు క్లారిటీగా ప్రతి టాపిక్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆప్షన్ ఓరియంటెడ్గా చూస్తే 7 and 9 ఉంది. 7 అలాగే 9. సో 7, 9 ఇంటర్చేంజ్ చేయడం వల్ల 81 డివైడ్ చేస్తుందంటే డివైడ్ అవ్వదు. ఎందుకంటే 81 అనేది 7th టేబుల్ డివైడ్ అవ్వదు కాబట్టి 7, 9 చేయడం వల్ల యూస్ లేదు. ఓకే, నెక్స్ట్ 45, 81. ఇక్కడ చూడండి 45, 81 అన్నాడు. సారీ, ఇక్కడ 35 రావాలి, ఇక్కడ 45 లేదు. అలాగే ఇక్కడ 45 అన్నాడు, 35 అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు అనుకుంటాం. ఓకే, 45 మేబీ ఇక్కడ 4 కాదు, ఇక్కడ 45 ఉండొచ్చు. ఓకే, సో ప్రింట్ మిస్టేక్ అంటే ఇక్కడ 45 ఉండొచ్చు. ఓకే, ఆప్షన్స్ని బట్టి చెప్పవచ్చు. ఇక్కడ 4 పక్కనే ఉంటుంది, 45 ఉండొచ్చు. ఓకే, 45. సో 45, 81 అన్నాడు కాబట్టి సో 81 ప్లేస్లో 45 వచ్చిన డివైడ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంటర్చేంజ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఓకేనా? ఇక్కడ 45 అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 81 ఉంది కదా, మనం ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. అప్పుడు 81 వస్తుంది -35. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ 81 వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 81 + 35 × 7 - 45 డివిజన్ 9. ఓకే, సో క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది మనకి. మల్టిప్లై చేస్తే 245 కదా. 7 3s 35 అండ్ 7 3s 21. 21 ఒకటి 24. ఓకే, నెక్స్ట్ 81. సో 81 యాడ్ చేయండి.
యాడ్ చేస్తే 6, 8 4 12, 326. సో 326లో నుంచి మనం ఏం చేయాలంటే 5 మైనస్ చేయాలి. 5 మైనస్ చేస్తే మనకి 321 వచ్చింది. సో 321 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీరు ఈ షీట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 45 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే ఆప్షన్ బట్టి చెప్పవచ్చు. ఇక్కడ 45 ఉంది కాబట్టి సో అన్నింటిలో 45 ఉందంటే ఇక్కడ కూడా 45 ఉండాలి. సో 45 ఉంది. ప్రింట్ మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఎనీవే, మీరు కనుక ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్తో పాటు ఈ వీడియో లింక్ అలాగే ప్రీవియస్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ. సో PQ అనే మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు సో కరెక్ట్ కాంబినేషన్ ఏదో అని అడుగుతున్నాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో ఇలా ఉంది కదా, అది మిర్రర్లో ఈ విధంగా రివర్స్ వస్తుంది ఇన్ కేస్ ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇక్కడ మిర్రర్ మనకు ప్లేస్ చేయలేదు. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి చెప్పొచ్చు మనకి. సో మిర్రర్ అనేది ఎక్కడ ప్లేస్ చేశారంటే ఇది వాటర్ ఇమేజ్ లాగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ప్లేస్ చేశారు. అప్పుడే ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. మీరు గమనిస్తే మిర్రర్ ఒకవేళ ఇక్కడే ప్లేస్ చేసింటే మనకి ఎల్ అనేది రివర్స్లో ఉంటుంది ఈ విధంగా. కానీ ఆప్షన్స్లో ఎక్కడ కూడా అలాంటి ఎల్ లేదు మనకి. కాబట్టి సింపుల్గా చెప్పవచ్చు, ఇక్కడ ఉన్న మిర్రర్ ఇక్కడ కాదు, ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సో ఇప్పుడు మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు అవుతుంది కాబట్టి NUM ఉంది కదా. సో NUMకి మనకి రివర్స్ ఏంటి చూడండి, ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇది రాదు ఇక్కడ రాదు. సో NUM ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఈ రెండింటిని మీరు కన్సిడర్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి, L సరిపోయింది, KC. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ I ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ I ఉండాలి కానీ ఇక్కడ ఈ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ C రాంగ్. ఓకే, టోటల్ రాంగ్. ఆప్షన్ డి మాత్రమే కరెక్ట్ ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ PQ ఇక్కడ కాదు మిర్రర్ ప్లేస్ చేయాల్సింది, ఇక్కడ మాత్రం మిర్రర్ ప్లేస్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే కరెక్ట్ సరిపోతుంది. సో మేబీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయి ఉండొచ్చు. లాంగ్వేజ్ టోనిక్ ఈజ్ రిటన్ యాజ్ UPOJDB. ఓకే, printf is written as QSJOUS. How will super be written in that language? Okay, tonic is written as UPOJDB అన్నాడు. టోనిక్ TONIC. టోనిక్ నే విధంగా రాయమన్నారు UPOJDB 1493. సో 21 16 15 10 4 2. సో ఇవి ప్లేస్ వాల్యూస్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 21 వచ్చింది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 16 14 15 9 10 3 4. కానీ ఇక్కడ 2 ఎక్స్ట్రా వచ్చింది, అంటే B ఎక్స్ట్రా వచ్చింది, కానీ ఇక్కడ ఏం లేదు. సో నో ప్రాబ్లం, అయినప్పటికీ ఏం కాదు. ఓకేనా, ఇక్కడ B ఉంది కదా, B నుంచి చూడండి ఇక్కడ. సో పైకి 3 వచ్చేసింది, B నుంచి 3 తర్వాత 4. సో ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మనకి B ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ D ఉంది. సో B నుంచి C తర్వాత D. ఓకే, ఈ విధంగా ప్యాటర్న్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ కూడా అలాగనే. సో నెక్స్ట్ కూడా మనం అదే విధంగా సాల్వ్ చేయాలి. కావాలంటే ప్రింట్ కూడా మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ప్రింట్ ఏ విధంగా ఇచ్చాడు, PRINT. ఓకే, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 19 ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 19 నుంచి 20 వచ్చింది, 20 తర్వాత ఇక్కడ 21. సో నార్మల్గా ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది +1. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి +1 యాడ్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, సేమ్ సూపర్ అని ఉంది ఇక్కడ, SUPER. సూపర్ మనం కనిపెట్టాలి మెయిన్. ఓకే, సో S అంటే 19 +1 20 అవుతుంది, 20 అంటే T. సో 21 +1 చేస్తే 22 అవుతుంది, 22 అంటే V. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ 16 ఉంది కదా, 16 +1 అంటే 17 అంటే Q. సో TVQ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ TVQ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో లాస్ట్లో ఫస్ట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ E ఉంది ఫ్రెండ్స్, E అంటే 5 +1 6 అవుతుంది, 6 అంటే F. ఓకేనా, F. నెక్స్ట్ R ఉంది, R అంటే 18 +1 ఎంత 19 అంటే S. సో 18 - 1 ఎంత ఇక్కడ 17 ఉంటుంది, 17 అంటే Q. సో FSQ ఉండాలి లాస్ట్లో, FST ఉంది ఇక్కడ, ఇది కాదు. FSQ అంటే ఆప్షన్ Dలోనే ఉంది, ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సిలాలిజం నుంచి మనకు ప్రాబ్లం అడిగారు. సిలాలిజం నుంచి డెఫినెట్గా 1 ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి డైస్ నుంచి కూడా ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుంది.
నెక్స్ట్ డిక్షనరీ నుంచి కూడా ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుంది. బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఒక ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. అందులో మీకు ఏ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో అది ఏ వీడియోలోనే రావచ్చు. కాబట్టి మాక్ టెస్ట్ చూస్తూ ఉంటే మీకు ఒక వీడియోలో మాత్రం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఏ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అని. ఓకేనా? ఓకే. సమ్ రోజెస్ ఆర్ ప్యానిస్ అన్నాడు. సమ్ రోజెస్ అన్నాం, సమ్ రోజెస్ ఆర్ ప్యానిస్ కాబట్టి ఈ విధంగా రండి. నెక్స్ట్ ప్యాన్ సైజ్ అని ఉంది ఇక్కడ. ఎనివే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సమ్ రోజెస్ ఆర్ ప్యాన్సెస్ అన్నాడు. సమ్ రోజెస్ ఆర్ ప్యాన్సెస్, ఇది సమ్ రిలేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ లిలీస్ ఆర్ ప్యాన్సీస్ అన్నాడు. సో లిలీస్ అని ఏమవుతుంటే ప్యాన్సీస్ అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఆల్ రోజెస్ ఆర్ డైసెస్ అన్నాడు. చూడండి అన్ని రోజెస్ ఏమవుతున్నాయి అంటే డయాసిస్ అన్నాడు. డయాసిస్ అన్నాడు. ఓకే, ఏదో ఒకటి ఇక్కడ చూడండి, మనకైతే రిలేషన్ తెలియాలి మెయిన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, సమ్ రోజెస్ ఆర్ లిలీస్ అన్నాడు కాబట్టి ఇక్కడ రోజెస్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ లిలీస్ ఉంది. గమనించాలి మీరు, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రోజెస్ ఉంది, ఇక్కడ లిలీస్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ మరొక సర్కిల్ ఉంది. ఎటువంటి రిలేషన్ లేదు, ఎక్కడొకటి ఎటువంటి రిలేషన్ లేదు మిడిల్లో. కాబట్టి మనం ఇబ్బంది లేదు, ఇచ్చిన కన్క్లూజన్ రాంగ్. ఆల్ ప్యానిస్ ఆర్ డయాసిస్ అన్నాడు. చూడండి ప్యానిస్ అని ఇక్కడ ఉన్నాయి, డయాసిస్ ఇక్కడ ఉన్నాయి. వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూడండి. మీరు గమనిస్తే ఇక్కడ ఉంది, మరొకటి ఇక్కడ ఉంది. అంటే వీటి మధ్య సమ్ రిలేషన్ ఉంది, కానీ క్వశ్చన్లో ఇచ్చింది ఆల్, కాబట్టి ఇది కూడా రాంగ్. సో క్వశ్చన్లో అంటే కన్క్లూజన్లో ఇచ్చింది ఆల్ అన్నాడు. కాబట్టి బోత్ రాంగ్ ఫ్రెండ్స్. బోత్ రాంగ్ అయినప్పుడు నైదర్ కన్క్లూజన్ చెప్పాలి. నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2, అంటే రెండిట్లో ఏది కాదని. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఎనాలజీ ప్రాబ్లం. మెడిసిన్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్మసీ ఇన్ ద సేమ్ వే యాజ్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ ఈజ్ రిలేటెడ్ టు. వెరీ ఈజీ క్వశ్చన్. సో ఎనాలజీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో మీరు కామెంట్ చేయండి. ఓకే. అలాగే ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ యూ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే, ఇచ్చిన సిరీస్ రాసుకుందాం చూడండి. 7, 16, 41, క్వశ్చన్ మార్క్ 171, 192. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ కనుక్కుందాం చూడండి ఫ్రెండ్స్. డిఫరెన్స్ కనుక్కుంటే వీటి మధ్య 7 నుంచి 14 అంటే సో 9 ఇంక్రీజ్ అయింది. 16 నుంచి 41 5, 2, సో 25 ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో మనకు తెలియదు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ 2 నుంచి 1, 2, సో 292 ఫ్రెండ్స్. 192 రాసా, 292 అండ్ 1 వస్తుంది 121. ఎందుకంటే డిఫరెన్స్ తక్కువ వచ్చినప్పుడు చెప్పవచ్చు మనం అక్కడ రాంగ్ రాసామని. ఓకే, 121. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 వచ్చింది. 9 అంటే మనం ఏం చెప్పవచ్చు, 3 స్క్వేర్. 25 అంటే 5 స్క్వేర్. ఇక్కడ ఎంతనో తెలియదు మనకి, ఇక్కడ ఎంతనో తెలియదు. 121 అంటే 11 స్క్వేర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏ స్క్వేర్లు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఏ స్క్వేర్ వస్తుందో ఒకసారి గమనించండి. మీరు గమనిస్తే 3 స్క్వేర్, 5 స్క్వేర్, 11 స్క్వేర్, ఓన్లీ ఆడ్ నెంబర్స్ వచ్చాయి. కాబట్టి మనం చెప్పవచ్చు ఇక్కడ 7 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి 9 ఉంటుంది, 10 ఉండదు, 11 ఉంటుంది. కాబట్టి 7 స్క్వేర్, 9 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. కాబట్టి 49, 41కి యాడ్ చేయండి. సో 41కి యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. ఇక్కడ 1 రాసుకుంటే 90 వస్తుంది. 90 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు 90కి మనం 9 స్క్వేర్ యాడ్ చేస్తే 171 వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో 91 అంటే 81, 9 స్క్వేర్ అంటే 81 కాబట్టి 81 యాడ్ చేద్దాం, 171 వచ్చింది. కాబట్టి మనం కనుక్కున్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. లెటర్స్ విల్ బీ ఇన్ ద ఆపోజిట్ ఫేసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫామ్ ఇచ్చాడు. దాన్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు క్యూబ్ షేప్లో ఉన్నప్పుడు ఆపోజిట్గా ఏ ఫేసెస్ వస్తాయని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఉంది కదా, ఈ అంటే హెచ్కి ఆపోజిట్ వస్తుంది, డి ఆపోజిట్ ఎఫ్కి వస్తుంది, సి వచ్చేసరికి జీకి ఆపోజిట్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చెప్పొచ్చు, సో ఈకి హెచ్ ఆపోజిట్ వస్తుంది, డికి ఎఫ్ ఆపోజిట్ వస్తుంది, సికి జీ ఆపోజిట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉన్న ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. సో ఈడి అన్నాడు, ఈడి అడ్జసెంట్ సైడ్స్ అయితే, ఎందుకంటే సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఈహెచ్ అన్నాడు, ఈహెచ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సిఎఫ్ అన్నాడు ఫ్రెండ్స్. సిఎఫ్ వచ్చేసరికి ఈ రెండు కూడా ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, ఈ రెండు కూడా అడ్జసెంట్ సైడ్ అయితే. అలాగే సిహెచ్ ఉంది ఫ్రెండ్స్, సిహెచ్ కూడా అడ్జసెంట్ సైడ్ కిందనే వస్తాయి. సో ఈ రెండు ఏది కూడా ఆపోజిట్ కాదు. ఓకేనా? ఓన్లీ ఈ అండ్ హెచ్ మాత్రమే ఆపోజిట్ సైడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో 4 letter clusters are out of which they are alike in some manner and one is different. Select the letter cluster that is different.
సో ఆడ్ వన్ అవుట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ ఇచ్చిన 4 లెటర్ క్లస్టర్స్లో 1 లెటర్ క్లస్టర్ ప్యాటర్న్ ఫాలో అవ్వదు, అదే మనం కనిపెట్టాలి. అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. యూ ఉంది, ఇక్కడ యూఏ, అలాగే ఇక్కడ ఈ ఉంది. సో ఇక్కడ అన్నింటిలో ఓవెల్స్ ఉన్నాయి కానీ ఎంఎంవిలో ఓవెల్ లేదు. సో డైరెక్ట్గా ఓవెల్స్ గురించి ఎందుకు మాట్లాడానంటే ఆల్రెడీ ప్యాటర్న్ కనుక్కున్నాం ఫ్రెండ్స్. ప్యాటర్న్ కనుక్కున్నప్పుడు ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, అందుకని సో నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ యూ, ఇక్కడ యూ. సో అన్నిట్లో చూస్తే మనకి ఓవెల్స్ రిపీట్ అయినాయి కానీ కేవలం ఆప్షన్ బిలో మాత్రం ఓవెల్ రిపీట్ అవ్వలేదు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మీరు ముందు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. డి అంటే అర్థం ఏంటి 4, ఎస్ అంటే 19, ఈ అంటే 4. సో ఈ విధంగా ప్రతిదానికి ప్లేస్ వాల్యూస్ రాసి రిలేషన్ చెక్ చేయండి, వాటి మధ్య ఉన్న రిలేషన్. ఎటువంటి రిలేషన్ రానప్పుడు ఆ తర్వాత మీరు చెక్ చేయాలి ఓవెల్స్ ఉన్నాయా లేదా ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా అని కూడా చెక్ చేయాలి. ఆపోజిట్ పేర్స్ కూడా ఎగ్జామ్స్లో వస్తుంటాయి. ఓకేనా. ఓకే సరికి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మిస్సింగ్ నెంబర్స్. సో మిస్సింగ్ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో కూడా అడుగుతుంటారు మిస్సింగ్ నెంబర్స్. కాకపోతే ఇది ఎస్ఎస్సి జీడీ పేపర్, ఇది 2021 పేపర్ ఫ్రెండ్స్. అప్పట్లో మనకి మిస్సింగ్ నెంబర్స్ కూడా అడుగుతున్నారు. ఓకే ఇక్కడ చూడండి 26 ఉంది, 12 ఉంది, మిడిల్లో 19 ఉంది. సో ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ ఎలా వస్తుందంటే మీకు జస్ట్ ఒక బాక్స్ డ్రా చేసేస్తారు. ఓకే బాక్స్ ఉంటుంది దానికి. ఓకే ఇక్కడ చూడండి 26, 12 ఉంది, ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 26 + 12 రెండింటిని యాడ్ చేస్తే 83 అంటే 38 వచ్చింది. 38/2 చేయండి, 2 19 టైమ్స్ అవుతుంది, 19 మిడిల్లో ఉంది చూడండి. ఓకేనా. అలాగే లాస్ట్లో 23 and 17, 23 and 17 యాడ్ చేస్తే మనకి 40 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే 40/2 చేస్తే మనకి 20 వచ్చింది, మిడిల్లో నెంబర్. ఓకే 32 + 16 ఉంది, రెండింటిని యాడ్ చేయండి. సో 48 వచ్చింది ఫ్రెండ్స్. 48 అంటే 2 2s 4, 2 4s 8, 24 అనమాట. ఓకే కాబట్టి 24 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి డిక్షనరీ ఆర్డర్ ఫ్రెండ్స్. డిక్షనరీ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మీకు ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీగా చెప్పడం జరిగింది అండ్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరే సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ షీట్ కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ కాబట్టి చూడండి. సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్ ఉంది. టోటల్ 6 ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు గమనించండి ఇక్కడ డి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. చూడండి డి అనేది థర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఆఫ్ బి అంటే బి రైట్ సైడ్కి చూస్తే అంటే బి ఇక్కడ ఉందనుకో, బి రైట్ సైడ్, బి లెఫ్ట్ సైడ్. సో R1 అవుతుంది, రైట్ 1, రైట్ 2, రైట్ 3. కాబట్టి బికి రైట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే డి ఉన్నాడు. ఓకేనా. ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి. ఎఫ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. సో ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్లో ఏమంటుందంటే ఎఫ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. సో డి యొక్క కుడి పక్కన ఎవరు ఉన్నారంటే ఎఫ్ ఉన్నాడంటే ఎఫ్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సి ఈజ్ బిట్వీన్ డి అండ్ ఈ. సో ఇక్కడ డి ఉన్నాడు, సో ఇక్కడ ఏ ఉంటే బిట్వీన్ డి అండ్ ఈ మధ్య ఎవరు ఉంటారంటే సి ఉంటాడు. సో సి ఈజ్ బిట్వీన్ డి అండ్ ఈ. ఓకే సరిపోయింది. నెక్స్ట్ చూడండి హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఎఫ్. చూడండి ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు, మిడిల్ ఎవరున్నారంటే ఇక మిగిలింది ఎవరు ఏ ఒక్కడే కదా. సో ఏ ఉంటాడు. సో ఏ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ ప్యాటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన సిరీస్ ప్రకారం ఈ క్వశ్చన్ మార్క్లో మనకి లెటర్ క్లస్టర్ ఏది వస్తుందో కనిపెట్టమన్నాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనిపెట్టాలంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లాస్ట్ లెటర్ వరకు మనం కనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎన్ తీసుకోండి, ఎన్ అంటే 14, వై తీసుకుంటే వై అంటే 25. అంటే మిడిల్లో లెటర్ ఉంది కదా, ఆ లెటర్ మనకు అవసరం లేదు, మిడిల్ లెటర్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎల్ అంటే 12, యూ అంటే 21. నెక్స్ట్ జే అంటే అర్థం ఏంటి 10, క్యూ అంటే 17. సో క్వశ్చన్ మార్క్ ఉంది ఫ్రెండ్స్, క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచండి. ఎఫ్వై లైన్ అంటే 2 తగ్గింది, 12 నుంచి 10 అంటే 2 తగ్గింది. ఇక్కడ కూడా మనకి 8 వస్తుంది, 2 తగ్గుతుంది కాబట్టి 8 నుంచి 2 తగ్గితే 6. ఓకేనా. కాబట్టి ఇక్కడ 8 రాయండి, ఇక్కడ 2 రాసుకుందాం. నెక్స్ట్ 25 నుంచి 21 అంటే 4 తగ్గింది, ఇక్కడ కూడా 4 తగ్గింది, ఇక్కడ కూడా 4 తగ్గాలి, అలాగే ఇక్కడ కూడా 4 తగ్గాలి. అంటే 9 4 అంతా 13. సో 13 4 17 సరిపోయింది. 8 13 ఫ్రెండ్స్. 8 అంటే హెచ్ అవుతుంది, 13 అంటే ఎం అవుతుంది. అంటే స్టార్టింగ్లో 8 ఉండాలి, లాస్ట్లో 13 ఉండాలి. 8 అంటే అర్థం ఏంటి హెచ్, 13 అంటే ఎం. సో హెచ్ఎం ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే
glare is written as 21526922. Dust is written as 23687. How will hyper be written in that language? ఓకే, గ్లేర్ ఏ విధంగా రాస్తాం చూడండి. గ్లేర్ ఏ విధంగా రాస్తామంటే 20, 15, 26, 9, 22. సో మీరు గమనిస్తే ఇది ఏ విధంగా రాసామంటే అపోజిట్ పేర్స్. సో మీకు గనక కోడింగ్ డీకోడింగ్ క్లాస్ వినింటే అపోజిట్ పేర్స్ గురించి అర్థమవుతాయి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి జీకి ఆపోజిట్ ఏమొస్తుంది మనకి టీ. టీ ప్లస్ వాల్యూ 20. ఎల్ ఆపోజిట్ అంటే అర్థం ఏంటి ఓ. ఓ ప్లస్ వాల్యూ 15. ఏకి ఆపోజిట్ జెడ్. జెడ్ కాబట్టి 26. ఆర్ ఆపోజిట్ 9. 9 అంటే ఐ అనమాట. ఈ ఆపోజిట్ 22. 22 అంటే వి. ఓకేనా, ఈ విధంగా మనకి ప్లేస్ వాల్యూస్ రాశారు. సో మనం సేమ్ డస్ట్ కూడా ఆ విధంగా రిపీట్ అయింది. ఇప్పుడు మనం హైపర్కి రిపీట్ చేయాలి. చూడండి హైపర్ ఈఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే అపోజిట్ పేర్స్ రాయండి. సో హెచ్ ఉంది ఫ్రెండ్స్. హెచ్ అంటే అర్థం ఏంటి ఎస్ వస్తుంది అపోజిట్. 25 ఉంది. 25 అంటే నథింగ్ బట్ బి వై. పి అంటే కే రాస్తాం. ఈ అంటే వి రాస్తాం. ఆర్ అంటే ఐ రాస్తాం. సో మీకు గనక ఈ విధంగా వెంటనే గుర్తు రావాలంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్లాస్ బేసిక్ క్లాస్ చెప్పడం జరిగింది. సో మీరు రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని ప్లేలిస్ట్ ఓపెన్ చేయగా మీకు కోడింగ్ డీకోడింగ్ అని హెడ్డింగ్తో ఒక థంబ్నెయిల్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అందులో మీకు షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది, ఎలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా, ఎస్బికేవిఐ ఉంది ఫ్రెండ్స్. ఎస్ అంటే అర్థం ఏంటి? సో ఎస్ అంటే అర్థం ఏంటి 19, బి అంటే 2, కే అంటే 11, అలాగే వి అంటే 22, ఐ అంటే 9. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 19211 ఎక్కడ చూడండి. 19 ఇక్కడ ఇది కాదు, 19211 ఇది కాదు, 19211 ఇది కాదు. ఓన్లీ ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. 192112229 ఓన్లీ ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఓకేనా, చూడండి జస్ట్ అపోజిట్ పేర్స్ మీకు నేర్చుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఇక్కడ ఎటువంటి లాజిక్ మనం అప్లై చేయలేదు, డైరెక్ట్గా ప్లేస్ వాల్యూ అపోజిట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. In a certain code language, Lotus is written as NMVSU. How will Tulip be written in that language? ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే లోటస్ ఏ విధంగా రాస్తుందంటే NMVSU. ఓకేనా, SU తులిప్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. సో ఎల్ అంటే అర్థం ఏంటి 12, ఎన్ అంటే 14, ఓ అంటే 15, ఎం అంటే 13, టీ 20, వి 22 అవుతుంది ఫ్రెండ్స్. యూ 21, ఎస్ 19, ఎస్ 19 అవుతుంది, 21 అవుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 యాడ్ అయింది, ఇక్కడ 2 మైనస్ అయింది. సో మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. 12 నుంచి 14 అంటే 2 యాడ్ అయింది, తర్వాత 2 మైనస్ అయింది, 2 యాడ్ అయింది, 2 మైనస్ అయింది, 2 యాడ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే +2 -2 +2 -2. సో తులిప్ అంటే టీయు. సో డైరెక్ట్గా తులిప్ కదా, టీ అంటే అర్థం ఏంటి 20, యూ అంటే 21, ఐ అంటే ఎల్ అంటే 12, ఐ అంటే 9, పి అంటే 16. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, +2 -2 కదా, +2 -2 +2 -2 +2. ఓకే, కనుక్కుందాం చూడండి. +2 అంటే 22, 22 అంటే వి. సో ఇక్కడ -2 అంటే 19 వస్తుంది, 19 అంటే ఎస్ వస్తుంది. అలాగే 12 + 2 అంటే 14, 14 అంటే అర్థం ఏంటి ఎన్. సో విఎస్ఎన్ ఎన్నిట్లో చూడండి ముందు స్టార్టింగ్లో విఎస్ఎన్. ఓకే, విఎస్ఎన్ అంటే ఆప్షన్ బిలో ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, విఎస్ఎన్. ఓకే, కావాలంటే లాస్ట్ లెటర్స్ కూడా మీరు వచ్చేసి సాల్వ్ చేసి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఎనాలజీ ప్రాబ్లం, నెంబర్ ఎనాలజీ ప్రాబ్లం. చూడగానే చెప్పొచ్చు, ఈజీ టు ప్రపోర్షన్ ఉంది కాబట్టి. ఓకే, అలాగే 26:6 ఉంది, ఇక్కడ మనకి తెలియదు. ఇక్కడేమో 37:7 ఉంది. ఓకే, ఏ విధంగా ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందో అదే విధంగా మిడిల్లో టర్మ్స్కి మధ్య రిలేషన్ ఉంటుంది, మనం కనిపెట్టాలి. సో 7 ఉంది, 7 - 1 ఎంత అవుతుంది 6, 6² ఎంత అవుతుంది 36 అవుతుంది. 36 + 2 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7 ఉంది, 7 - 1 6 అవుతుంది. 6² ఎంత అవుతుంది 36. సో 36 + 1 37 అవుతుంది. ఓకేనా, అలాగే 5 ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ 6 ఉంది, 6 - 1 5 అవుతుంది. 5² అంటే 25, 25 + 1 26. ఓకే, నెక్స్ట్ 11 ఉంది, 11 - 1 10 అవుతుంది. 10² అంటే 100 అవుతుంది. 100 + 1 చేయాలి, +1 అంటే 101 అవుతుంది. సో 101 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్లో ఏమంటుందంటే వెన్ ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్
added to 3 is multiplied by 5 and added to the number itself. It gives 158. What is the square of that number? Okay, question again చదువుతా చూడండి. When twice of a number added to a 3 is multiplied by 5 and added to the number itself, it gives 158. What is the square of that number? ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే వెన్ ట్వైస్ ఆఫ్ ఎ నెంబర్, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏమవుతుందంటే ట్వైస్ అంటే 2x అవుతుంది. యాడెడ్ టు 3 అన్నాడు, యాడ్ అంటే 3 ఈజ్ మల్టిపుల్డ్ బై 5 అంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాం దేంతో అంటే 5తో. యాడెడ్ టు ద నెంబర్ ఇట్ సెల్ఫ్, దేనికి యాడ్ చేస్తున్నాం, అగైన్ ఎక్స్కి యాడ్ చేస్తున్నాం. ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి యాడెడ్ టు నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇట్ గివ్స్ అంటే నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 158 వస్తుంది. అప్పుడు 158 రాసుకుంటాం. వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్? సో అలాంటప్పుడు ఎక్స్ యొక్క స్క్వేర్ ఎంత? ఎక్స్ అంటే ఒరిజినల్ నెంబర్, అది ఆ యొక్క ఎక్స్ వాల్యూ కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేయాలి, అప్పుడు మనకు స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనా, వెరీ ఈజీ. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సాల్వ్ చేద్దాం చూడండి. జస్ట్ మల్టిప్లై చేయండి. 5 2 10x అవుతుంది, 5 3 15 అవుతుంది. అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 158. సో 10x ప్లస్ ఎక్స్ 11x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 158 నుంచి -15 చేయాలి, ఎందుకంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి రైట్ సైడ్ రాగా -15 అవుతుంది. 8 - 5 3, 5 - 1 4, 1 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి, 11 1 11, 11 3 33. క్వశ్చన్లో మనకి ఎక్స్ వాల్యూ అడగలేదు, స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ అంటే ఎక్స్ స్క్వేర్ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ 13 స్క్వేర్ 169. 169 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, వెరీ ఈజీ ప్రాబ్లం 169. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఎంతమంది అయితే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.